ఒక తల్లిగా మా ఆమెకు ఆకలేసిన ప్రతిసారి నేను ఆలోచించకుండా వెంటనే తనకి పాలు పట్టిస్తానని వీడియో పోస్ట్ చేసిన వెంటనే దానిపైన ఒకరు కామెంట్ చేశారు. మీరొక్కరే తల్లి అయినట్టు, మీరొక్కరే మీ బేబీకి పాలు పట్టిస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేయకండి. విలేజెస్లో ఇప్పుడు కూడా అందరూ అలానే పాలు పట్టిస్తారు, వాళ్ళ పిల్లల ఆకలిని ప్రయారిటైజ్ చేస్తారు అని. ఎస్, యు ఆర్ రైట్. నేను ఎప్పుడు అనలేదు నేను ఒక్కదాన్నే తల్లిని, నేను ఒక్కదాన్నే పాలు పట్టిస్తున్నాను, ఎవరు చేయరు అని చెప్పి. బట్ నేను గర్వంగా ఇది చెప్పగలను, విలేజెస్లో ఎలాగైతే వాళ్ళు వాళ్ళ పిల్లల ఆకలిని ప్రయారిటైజ్ చేసి వాళ్ళ పిల్లలకి ఆకలి వేసిన ప్రతిసారి పాలు పట్టిస్తున్నారో, నేను కూడా సిటీలో ఉంటూ అలా మా బేబీ ఆకలిని ప్రయారిటైజ్ చేస్తున్నాను. నేను పబ్లిక్లో ఉన్నాను, ఇప్పుడు నేను పాలు పట్టించలేను, లేదా నాకు రూమ్ కావాలని వెతుకుతూ బేబీకి పాలు ఇవ్వడం డిలే చేయట్లేదు. అండ్ ఐఎమ్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్. అందులో తప్పేమీ లేదు. దాని యొక్క ట్యాబులా చూస్తూ మన మైండ్లో అలా పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ అది మారదు. మనం మారాలి, మన ఆలోచన మారాలి. ఎనీవే, ఈ టాపిక్ పైన మాట్లాడుకుంటూ పోతే ఇది సాగుతూనే ఉంటుంది. బేసిక్గా మా అర్హాన్ స్కూల్లో యాన్యువల్ డే అండ్ అన్న పర్ఫార్మెన్స్ చూడడానికి మా చిన్నోడు ఫుల్గా హ్యాపీగా రెడీ అయిపోయాడు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ ఉండే కాబట్టి అయాన్, మా అక్క, బావ రాలేదు, బట్ మా మమ్మీ డాడీ వచ్చారు. అండ్ వెరీ నెక్స్ట్ డే ప్రిన్స్కి కూడా యాన్యువల్ డే ఉంది కాబట్టి తను రెస్ట్ తీసుకోవాలని తబస్సుమ్ అండ్ ప్రిన్స్ రాలేదు, బట్ మా అత్తగారు జాయిన్ చేశారు కొంచెం లేట్గా. ఇంకా మేము అక్కడికి వెళ్ళాక అక్కడ ప్రొవైడ్ చేసిన స్నాక్స్ తినుకుంటూ హై టీ అదంతా ఉండే, అది కొంచెం ఎంజాయ్ చేసాము. మా ఆమె కూడా చక్కటి ఒక నిద్ర వేసుకొని లేచాడు. బట్ ఐ వాజ్ నర్వస్. ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఇంత లేట్గా, అంటే ఈవినింగ్ టైంలో తన పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అండ్ దిస్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. అండ్ డిసెంబర్లో చాలా చల్లగా ఉన్నది. ఇలా చేస్తాడో ఎలా ఉంటాడో అని చాలా టెన్షన్ పడ్డాను. తనకి లోపల ఒక థర్మల్ వేసి ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్ కాస్ట్యూమ్ వేశాను. ఆ థర్మల్ నేను డీకాథ్లాన్లో తీసుకున్నాను. ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్, బట్ చాలా వామ్గా ఉంచుతుంది. ఇలాంటి టైంలో మన పిల్లలకి మనం థర్మల్ వేసి వాటిపైన బట్టలు వేస్తే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మా ఆవిడైతే ఫుల్ ఎక్సైటెడ్గా వాళ్ళ అన్న పర్ఫార్మెన్స్ చూశాడు. మా అత్తగారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ వి వర్ ఆల్ ఓవర్ జాయిడ్ సీయింగ్ హిమ్ డాన్స్. ఆనెస్ట్లీ తను 9 months ఉన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. అండ్ వెరీ ఫస్ట్ ఇయర్ నుంచి తను యాన్యువల్ డేలో పర్ఫామ్ చేస్తున్నాడు. ఇది తన 3rd యాన్యువల్ డే అండ్ 3rd పర్ఫార్మెన్స్. బట్ స్టిల్ ఎప్పుడు నాకు ఫస్ట్ టైంలా ఉంటుంది. తన్ని అలా స్టేజ్ పైన చూసిన వెంటనే నాలో ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన జాయ్. అండ్ ఈసారి తన చిన్న తమ్ముడు కూడా తన కోసం వచ్చాడు కదా, దాట్ మేడ్ మీ హ్యాపీ ఆల్ ద మోర్. ఇంకా అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. చూస్తూ చూస్తూ చాలా యాన్యువల్ డేస్ వస్తుంటాయి. బట్ నిజానికి తన ఫస్ట్ యాన్యువల్ డే అండ్ తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా నా కళ్ళ ముందు తన పర్ఫార్మెన్స్ నడుస్తూనే ఉంది. ఐ లవ్ యూ హిరా అండ్ మమ్మా ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చెప్పిన దానికి ఒకవేళ మీరు కనెక్ట్ అయి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మళ్ళీ కలుస్తాను. బాయ్ గాయ్స్.